శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ నిత్య పూజలు చేస్తూ ఉంటాం. మనము తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల మన పూజలకు ఫలితం లేకుండా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు అనుసరించండి. మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరిచేతులను చూడటం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాదు, సంపదకు ఏ లోటు ఉండదు. బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది. జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని పొందొచ్చు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలము సిద్ధిస్తుందంట. దేవుని పూజల్లో నైవేద్యంగా ఒక చిన్న బెల్లపు మొక్కను పెట్టినా చాలు, మీకు ధన సంపద అపారంగా కలుగుతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయండి. ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది. ఇంట్లో పూజ గదిలో 2 వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి. ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షము ప్రాప్తిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెబుతోంది. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉండాలి. ధూపము అంటే 2 అగరబత్తులను వెలిగించి ఇంటి చుట్టూ చూయించి దేవుడి రూమ్లో బయట హాలులో ఒకటి పెట్టితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇల్లంతా ప్రశాంతంగా పాజిటివ్గా ఉండి లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది. పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహము లేదా పటము దగ్గర గవలను పెట్టి పూజించాలి. ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదము ఎప్పుడూ మీకు లభిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము వరిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదము మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల పూజల కంటే శుక్రవారము మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. భగవంతుని ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్యం ఫలితము దక్కుతుందట. స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారము రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. నారాయణుడికి ఎంతో ఇష్టమైనవి తులసి దళాలు. శనివారం పూజ చేసేవారు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. పూజ గదిలో నెమలి ఈగలు ఉంటే చాలా మంచిది. నెమలి పింఛం ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. దీపము 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. దీపము 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపము 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యాభివృద్ధి కలుగుతాయి. దీపము 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోషాలు నివారణ కలుగుతాయి. అలాగే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహము వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే కష్టాలు, దుఃఖాలు, బాధలు కలుగుతాయి. కావున ఎవరికి ఏ సమస్య ఉన్నదో చూసి ఆ విధంగా దీపారాధన చేసుకోండి. దీపారాధనకు తామర కాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయము తప్పనిసరిగా తీసివేయాలి. మల్లెపూలతో దేవుడిని పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. ప్రతిరోజు అర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మంచిది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టాలు కలుగుతున్నారో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు, కుంకుమ వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహము కలుగుతుంది. శనివారం రోజు నెలలో ఒకసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా వేయడం వల్ల అన్ని పనులకు అడ్డంకులు తొలగిపోయి పనులు ముందుకు సాగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.